బుల్లెట్తో కాదు బ్యాలెట్తో సమస్యలు పరిష్కరించుకుందామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో తుపాకులతో సహా సీఎం సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల ఆయుధాలను పరిశీలించారు సీఎం. అనంతరం పునరావాసం కింద సరెండర్ అయిన మావోయిస్టులకు రివార్డు చెక్లు అందజేశారు సీఎం. అజ్ఞాతంలో ఉన్న వారు కూడా బయటకు రావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి ముందు 130 మంది మావోయిస్టులు 124 తుపాకులతో లొంగిపోయారు. అనంతరం మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలను పరిశీలించారు సీఎం రేవంత్. తెలంగాణలో హింసకు తావులేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయుధాలతోనే సమస్యలు పరిష్కారం కావని, ప్రజాస్వామ్యంగానే పరిష్కరించుకుందామని తెలిపారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరారు. గణపతి లొంగిపోతే రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గణపతితో సహా ఈరోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే సరెండర్ అయిన నక్సలైట్లకు రివార్డులు ఇస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్. లొంగిపోయిన మావోయిస్టులకు నిమ్స్లో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సొంత గ్రామాల్లో ఇంటి స్థలం ఇస్తామన్నారు. మావోయిస్టులపై కేసులు కూడా ఎత్తేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. లొంగిపోయిన నక్సలైట్ల యొక్క ఆరోగ్యానికి ఒక ఆరోగ్య భద్రత కార్డు వాళ్ళకు ప్రత్యేకంగా ఇవ్వడమే కాకుండా నిమ్స్ లాంటి ఆసుపత్రిలో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించి వాళ్ళకు మెరుగైన వైద్యాన్ని అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నా. 2 ఏళ్లలో 721 మంది మావోయిస్టులు 266 వెపన్స్తో బయటకి వచ్చారని తెలిపారు డీజీపీ శివధర్ రెడ్డి. 4 నెలల నుంచి మాతో సంప్రదింపులు చేశారని తెలిపారు. తెలంగాణకు చెందిన మరో 7గురు అండర్ గ్రౌండ్ లో ఉన్నారన్నారు. ఇక నుంచి తెలంగాణ స్టేట్ కమిటీ రాష్ట్రంలో లేదన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. 130 మంది సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్స్, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినారు. ఈ విధంగా తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం పూర్తిగా అంతర్ధానం అయిపోయింది. తెలంగాణ స్టేట్ కమిటీ అనేది లేదు. సరెండర్ అయిన మావోయిస్టులకు రివార్డు చెక్లు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి. వరల్డ్ బెస్ట్ ఇన్నోవేషన్ హబ్లలో హైదరాబాద్ ఒకటన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. సోమాజిగూడలోని పార్క్ హయాత్ హోటల్లో జరిగిన సిఐఐ వార్షిక సమావేశంలో పాల్గొన్నారు గవర్నర్. రాష్ట్ర అభివృద్ధిలో పరిశ్రమలు కీ రోల్ పోషిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గౌరవ అతిథిగా పాల్గొని ఆయా రంగాల్లో రాణిస్తున్న వారికి అవార్డులను అందించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వార్షిక సమావేశానికి వేదికైంది సోమాజిగూడలోని పార్క్ హయాత్ హోటల్. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ఇండస్ట్రీ పెద్దలు హాజరయ్యారు. ఇందులో సస్టైనబిలిటీ, పోటీతత్వ తెలంగాణ నిర్మాణంతో పాటు ఎకనామిక్ ప్రోగ్రెస్, పట్టణాలు, గ్రామాల అభివృద్ధి అంశాలపై చర్చించారు. ప్రభుత్వానికి పరిశ్రమలకు మధ్య సిఐఐ వారధిలా పనిచేస్తుందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. ఇండియాలో ఉద్యోగాలకు కొదవ లేకుండా యూత్ లేటెస్ట్ టెక్నాలజీపై అప్డేట్ అవ్వాలని సూచించారు. మనతో పాటు తోటి పరిశ్రమలను కూడా ఎదగనివ్వాలని, అందరం కలిసి అభివృద్ధి చెందితేనే దేశం డెవలప్ అవుతుందన్నారు గవర్నర్. తెలంగాణ has developed robust infrastructure, investor-friendly policies and an innovation-driven environment that continues to attract national and global enterprises. Hyderabad has become one of India's leading technology and innovation hubs, hosting numerous global capability centers and fostering advancements in artificial intelligence, data science and cyber security. At the same time, sustained growth requires balanced regional development so that opportunities extend beyond metropolitan centers and reach emerging districts, smaller cities. This is going to be one of my last addresses here, as I am shifting to Maharashtra in a few days. And I must confess that I feel little like a schoolboy, little homesick leaving Hyderabad. సిఐఐ ఈవెంట్లో భాగస్వామ్యం అయినప్పుడు గర్వంగా ఉందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చాలా ముఖ్యమన్నారు. ఇండస్ట్రీలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందని, అయితే ప్రభుత్వ గైడ్ లైన్స్ ని ఇండస్ట్రీలు పాటించాలని సూచించారు. It's always a pleasure to be part of CII. When I was the president of CII, I had the opportunity of expanding CII into Andhra Pradesh and other areas, and I always recognize the kind of efforts and the great efforts CII puts in to protect the industry, to raise issues concerning the industry with the government, and to also ensure that they persuade the government to help in doing the ease of doing business. So CII plays a great role, sir, and as you rightly said, CII is also in Tripura where they are trying to develop industry. Just now His Excellency the Governor was mentioning that there is a CII office even in Tripura where they are doing work for the industry. యువతలో స్కిల్ డెవలప్మెంట్ కోసం 65 ఏటీసీల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. త్వరలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మరిన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లని తీసుకువస్తామని చెప్పారు. ఇండస్ట్రీలకు ఎలాంటి స్కిల్స్ అవసరమో దానిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తే అలాంటి కోర్సులని ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు మంత్రి వివేక్. So CII all over the country has been doing a good job, and I'm sure with the kind of leadership CII has, this responsibility will always be there and they will take the industry forward. So once again, I would like to reiterate that our Honorable Chief Minister, Mr. Revanth Reddy Garu, has taken this initiative of ensuring that the state progresses properly and we reach a $1 trillion economy by 2043. Because I can just mention why I want to speak in this forum is just to create an awareness that in case Sigachi had followed those few guidelines which the department had given, the investment cost would not have been more than 20-30 lakhs actually. But ultimately they ended up paying more than 40-45 crores as compensation to the workers and all. So I would appeal to the industry here that please along with the ease of doing business, please comply with all the statutory guidelines the government of India and the government of Telangana are giving. వివిధ రంగాల్లో రాణిస్తున్న పరిశ్రమల ప్రతినిధులను అభినందించింది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. పల్లవి స్కూల్స్, మర్రి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్స్ తో పాటు వివిధ సంస్థలకు అవార్డులను అందించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. జాతీయ క్రీడా హాకీకి పునర్వైభవం తీసుకొస్తామన్నారు ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి. గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 8న ప్రపంచ మహిళల హాకీ క్వాలిఫై మ్యాచ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 2 నెలల నుంచి చేసిన కృషితో ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను నిర్వహించబోతున్నామని తెలిపారు జితేందర్ రెడ్డి. This is the qualifying match for the World Cup hockey which is going to be held in Belgium and in Netherlands. That is in somewhere in the August. I wish that there will be a good match here. 16 countries will be participating in these matches, and from here 3 countries will be selected. I wish all of them a very good success, and I would like to say, just because of our Chief Minister, who himself is a sports lover, and he himself is a football player, and he likes lots of events which have to be done, and would like to convert Telangana into a sports hub. I really thank FIH, the federation who has allotted this particular game to Telangana. It is a unique thing which is happening in Telangana. Lot of hockey players, as you know, this Hyderabad itself had many national players who had played, and for the Olympics also they had participated. So on that ground, after a very, very, very long time, see that near 8 countries, women teams are going to participate, and the complete Telangana will be thrilled on this. There will be lots of people who will be witnessing the game which is going to happen. The complete Telangana will be thrilled on this. There will be lots of people who will be witnessing
the game which is going to happen. పేద వెనుకబడిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వాహకులను అభినందించారు ఫెర్నాండెజ్ హాస్పిటల్స్ ఎండీ ఎవిటా ఫెర్నాండెజ్. గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ చాలా అవసరమన్నారు. ఒక్క అమ్మాయి చదువుతో తన ఇంటితో పాటు సమాజానికి ఉపయోగమన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థలో గివ్ టు గైన్ నినాదంతో మహిళలకు విద్య అందించడం, వారికి మద్దతివ్వడంతో వచ్చే మార్పు శక్తి అనేక అంశంపై ప్రత్యేక సెషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫెర్నాండెజ్ హాస్పిటల్ ఎండీ ఫెర్నాండెజ్ హాజరై తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, విజయాల గురించి తెలిపారు. మహిళల సాధికారతకు విద్య ఎంతో ముఖ్యమన్నారు. మహిళలు చదువుకొని ఆర్థికంగా బలపడితే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్. I wish we could gather those numbers and put them in neon lights, but we won't be able to do that. But I hope that at the end of the day, when you go to bed, you have that joy of knowing that you're touching hearts. That's why for me it's particularly meaningful to stand here before you. I am not a teacher and I have no wisdom to share with you, because I'm very aware that you are already doing what needs to be done. But what I would like to do this morning is to just reflect together. We are celebrating Women's Day. My personal opinion, women don't need a special day because more than half the sky is held up by we women. విద్యార్థులను ఫ్యూచర్ లీడర్స్ గా తయారు చేసే సత్తా ఒక్క టీచర్కే ఉందన్నారు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్. అంత గొప్ప వృత్తిలో ఉన్న టీచర్లు బాధ్యతాయుతంగా కర్తవ్యాలను నిర్వహించాలని సూచించారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థినులను ప్రోత్సహించాలన్నారు సరోజా వివేక్. As Dr. Evita rightly said, we don't need a particular day to celebrate women, saying that it's your day and do all sorts of things and then forget the very next day. Every day is the Women's Day. I truly agree with you, ma'am. And thank you so much for being with us today. It was such a pleasant, very apt guest for today. You touched upon very beautiful things which would be equally important to the men and women in the house. So we can grow only together. It cannot be only men or only women. We've heard this from many speakers earlier, but you made it beautifully. Today it was completely different meaning, especially when you said kindness, how it is important for all of us actually. The most important in teacher's life, because I do remember my teachers as a kid who was really kind to me and showed that extra love. మహిళలకు విద్య అందించడం, వారికి మద్దతు ఇవ్వడంతో సమాజంలో మార్పు తీసుకురాగలమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు సరోజా వివేక్. ఈ ప్రోగ్రాంకు హాజరైన డాక్టర్ ఫెర్నాండెజ్ విలువైన సందేశం అందించడంపై సంతోషం వ్యక్తం చేశారు సరోజా వివేక్. So it is very, very important if you could take out some key points and which will help you grow in your career, in your personal lives. And also at this point would like to request if any of our staff would like to meet you, ma'am. I think that would be a great one-on-one. I think many of them would be hesitating to speak, I'm sure. So it would be really, thank you so much. An email or any number to contact if I can WhatsApp. Okay, great. So take this opportunity, all of you do reach out. I'm sure as women we have so many things and we tend to ignore our health issues, but we put the family first, husband, children, responsibilities, and if there is some space left then we add our names to that. So let us reverse it, put ourselves on the top. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న గడ్డం సరోజా వివేక్ సేవలను కొనియాడారు డాక్టర్ ఫెర్నాండెజ్. ఈ కార్యక్రమంలో గడ్డం సరోజా వివేక్ కృషి, కాలేజీ సాధించిన విజయాలపై వీడియోను రిలీజ్ చేశారు కాలేజీ యాజమాన్యం. అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం సింగరేణి డెవలప్మెంట్ సెంటర్ పోస్టర్ను లాంచ్ చేశారు.
హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మాంటిసోరీ 1st to 10th క్లాస్ విద్యార్థులు సెలబ్రేషన్లో పాల్గొన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న అంబేద్కర్ విద్యా సంస్థల కరస్పాండెంట్ సరోజా వివేక్కు కృతజ్ఞతలు తెలిపారు ప్రిన్సిపల్. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల కట్టుబొట్టు ప్రదర్శిస్తూ చిన్నారులు చేసిన ఫ్యాషన్ షో అలరించింది. My pleasure to invite you all for this wonderful program which is designed and organized with the support of our honorable management, Dr. B.R. Ambedkar High School and other institutions, and special thanks to correspondent Madam, Honorable Madam Saroja Vivek Garu and Honorable Madam Roshni Garu and respected Chairman Garu and Secretary Garu, Vamshi Sir Garu, and all my dear students and teachers who made this wonderful movement a remarkable movement in our day movement. ఈ డిజైనింగ్ అంతా కూడా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. వెరీ నేచర్. Since 15 days, our parents, our students, our teachers put special concentration to make this program as a glorious program. So I feel it is a wonderful moment to remember forever in your life. జీవితంలో అతి గొప్ప క్షణం విద్యార్థిగా ఉండడం, చదువుకోవడం, గొప్పవారు కావడం, ఇదంతా కూడా ఎప్పటికి కూడా జీవితంలో మనం మర్చిపోలేనటువంటి కార్యక్రమం. సో అన్ని స్కూళ్ళ లెక్కనే మన స్కూల్లో కూడా పై మెరుగులు కాకుండా పిల్లల్లో ఉన్నటువంటి నిజమైన టాలెంట్ను బ్రింగ్ అవుట్ చేయడం, మీరు కాసేపట్లో మన పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ను, వారి యొక్క తర్ఫీదును, వారి యొక్క గొప్ప నైపుణ్యాలను చూడబోతా ఉన్నాము. గట్టిగా వాళ్ళందరికీ కూడా కరతాళాల మధ్య అభినందనలు తెలియజేస్తూ I feel and hope you people will enjoy this program. Promoting compassion for animals. August brought us the investiture ceremony where students leader took charge. We initiated the Fostering a Cleaner Planet program and celebrated eco-conscious years made by our students. On the 12th, the Pratibha Awards recognized our school toppers. In September, the Inspire Orientation program for classes 7th to 10th was conducted. Our students shone at the Mandal level sports competition with 18 students.
moving to the district level, earning 2nd, 3rd and 4th places. We also celebrated Teachers' Day and Batkama, showcasing our cultural heritage. October was action-packed with a 5K marathon for Kaka's birthday, annual sports day and district level sports competition, where our students excelled, as well as Kaka's death anniversary program and praised his services to the community as well as to downtrodden people by distributing thousands of permanent shelters and designated as Gudisela Venkat Swami. January 2026 began with the celebrations of Women Teachers' Day, honoring Savitri Bai Phule. We celebrated Sankranti and hosted the annual science fair on January 31st. We also honored with the Innovation Champion Award at the 5th Annual Robotics Exhibition 2026. This year has been extraordinary, filled with opportunities for growth, learning and achievement. Let's carry this momentum forward and continue to make our school proud. మగవారి విజయం వెనుక ఆడవాళ్ల పాత్ర ఉంటుందన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. తన తల్లి అరుంధతి పేరు మీద పేద ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనందబాగ్ డివిజన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 1000 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి దంపతులు. నాకు నా జీవితంలో 2 మహిళలతోటి నాకు ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను ఎప్పుడు వెన్నంటి ప్రోత్సహించి నన్ను ముందుకు తీసుకుపోయిన సందర్భం ఉంది. అందులో ముఖ్యంగా మా అమ్మగారు చెప్పడం మూలాన అరుంధతి హాస్పిటల్ అనేది ఒక హాస్పిటల్ నెలకొల్పి అక్కడ ఫ్రీగా వైద్య సహాయం అందిస్తున్నాం. ఆమె ఎప్పటి నుంచో అంటారు, నిజామాబాద్ నుంచి మా అమ్మగారు మా అమ్మమ్మ వాళ్ళది నిజామాబాద్. అక్కడ ఎప్పుడు కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు వైద్యం తీసుకున్నప్పుడు చాలా మటుకు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డప్పుడల్లా రాజు నువ్వు ఎప్పుడైనా మంచిగా అయినప్పుడు ఒక హాస్పిటల్ పెట్టరా, ఇది నా కోరిక అని పదే చెప్తుండే. ఒకసారి నాకు అన్ని రకాలుగా మంచిగున్నప్పుడు హాస్పిటల్ పెడతా అనుకున్నప్పుడు పోయి అమ్మ నేను ఇట్లా హాస్పిటల్ పెడతా అనుకుంటున్నా, నీ పేరు మీదనే హాస్పిటల్ పెట్టాలని అనుకుంటున్నా అంటే ఆమె ఒకటే చెప్పింది, నా పేరు మీద ఒకవేళ పెట్టేటుంటే కంప్లీట్ గా ఫ్రీ చేస్తేనే హాస్పిటల్ పెట్టండి, లేకపోతే హాస్పిటల్ పెట్టొద్దు అని చెప్పిందమ్మా అది. కాబట్టి నేను అంటే ఏమంటున్నా అంటే ఒక కొడుకు లోపల ఒక స్ఫూర్తి నింపగలిగితే మనం వాళ్ళు బిడ్డ లోపటైనా ఎవరి లోపటైనా ఒక స్ఫూర్తిని నింపి ముందుకు నడిపించే శక్తి మీ మహిళలకు ఉంది అని చెప్పడానికి ఆమె ఒక మంచి ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నా అక్కడ. కాబట్టి ఇది అర్థం చేసుకొని కొంచెం మీరు కూడా దయచేసి మీ పిల్లలని ప్రోత్సహించండి. యూకేలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు మహిళలు ఫేస్బుక్ గ్రూప్ ద్వారా లండన్లో కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం, సోదరీమణుల ఐక్యతగా ఈ వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నామని తెలిపారు నిర్వాహకులు. యూకేకు వచ్చిన తెలుగు మహిళలకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తామన్నారు. తెలుగు లేడీస్ యూకే ఫేస్బుక్ గ్రూప్తో మహిళలకు విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో సహాయం చేస్తామని తెలిపారు. ఆటపాటలు, ఫ్యాషన్ షో, ఇన్స్పైరింగ్ స్టోరీస్ సెగ్మెంట్ అందరినీ ఆకట్టుకున్నాయి. రైతుల సాగు ఖర్చులు తగ్గించి నికర ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద డ్రోన్లను కూడా సబ్సిడీపై అందించనుంది ప్రభుత్వం. మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 డ్రోన్లు పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణ స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. 2025-26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ స్కీమ్ కింద వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందిస్తోంది. ఇప్పటికే చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు ప్రాధాన్యమిస్తూ యంత్రాలను అందజేస్తున్నారు. ఇప్పుడు వ్యవసాయ డ్రోన్లను కూడా సబ్సిడీ జాబితాలో చేర్చింది.
మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 వ్యవసాయ డ్రోన్లు అందించనున్నారు అధికారులు. ఈ డ్రోన్లను 40% సబ్సిడీతో గరిష్టంగా 4 లక్షల రూపాయల వరకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు అందించనున్నారు. వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో పిచికారీ సమయం 70 నుంచి 80% వరకు తగ్గుతుందని తెలిపారు అధికారులు. ఎరువులు, సూక్ష్మ పోషకాలు సమానంగా పంటపై పిచికారీ చేస్తాయన్నారు. కూలీల కొరత సమస్యకు పరిష్కారంతో పాటు ఖర్చులు తగ్గి రైతుల లాభాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు వ్యవసాయ అధికారులు. ఫార్మ్ మెకనైజేషన్ పథకంలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ రైతులు, సన్న చిన్నకారు, అలాగే మహిళా రైతులకు 50%, జనరల్ కేటగిరీ రైతులకు 40% సబ్సిడీలో వ్యవసాయ యంత్ర పరికరాలు ఇచ్చే కార్యక్రమం రాష్ట్రంలో నడుస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని అశ్వరావుపేటలో ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు గాను సుమారు 101 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఈ యంత్ర పరికరాల పంపిణీ కార్యక్రమానికి కేటాయించడం జరిగింది. ఈ సబ్సిడీ యంత్ర పరికరాల యొక్క ఫలాలు అర్హులైన రైతులకే అందాలనే ఉద్దేశంతో అనర్హుల ఏరివేతకు రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన మార్గదర్శకాలను రూపొందించి అమలు పరుస్తుంది. ₹1,00,000 లేదా అంతకంటే ఎక్కువ సబ్సిడీ ఉన్న యంత్ర పరికరాలు కావచ్చు, సెల్ఫ్ ప్రొపెల్డ్ ఇంప్లిమెంట్స్ కి సంబంధించి తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయడంతో పాటు కృషి మ్యాపర్ యాప్ లో ఈ యంత్ర పరికరాలను నమోదు చేస్తారు. అలాగే ఇప్పుడు అడ్వాన్స్డ్ మెషిన్స్ లైక్ అగ్రికల్చర్ స్ప్రే డ్రోన్స్ కావచ్చు, లేకపోతే ట్రాక్టర్స్ కావచ్చు, వీటికి ఏంటంటే కంపల్సరీగా AI పవర్డ్ టెలిమెట్రిక్ టూల్స్ ని వీటిలో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే సబ్సిడీ పొందిన యంత్ర పరికరాలు ఏ రైతు కొన్నాడు, ఏ జిల్లాలో ఆ యంత్ర పరికరాలు వినియోగించుకోవడం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఉద్యానవన పంటల అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. పసుపు ఉడకబెట్టే యంత్రాలు, పసుపు పాలిషింగ్ యంత్రాలు, ఆయిల్ పామ్ కోతకు టెలిస్కోపిక్ హార్వెస్టింగ్ పోల్ పరికరాలను కూడా సబ్సిడీ జాబితాలో చేర్చింది. దీంతో మరింత మంది రైతులకు లాభం ఉంటుందన్నారు అధికారులు. 2025-26 సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో 9,936 వ్యవసాయ యంత్రాలను 28,74 లక్షల రూపాయల సబ్సిడీతో రైతులకు అందించింది. మిగిలిన యంత్రాలను 2 వారాల్లో పంపిణీ చేస్తామన్నారు అధికారులు. పథకానికి సంబంధించిన అర్హతలు, సబ్సిడీ శాతం, దరఖాస్తు విధానం వంటి వివరాలు జిల్లా వ్యవసాయ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు అధికారులు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను తీసుకువస్తూ రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు అధికారులు. 2025 ఏడాదికి గాను గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్టీఆర్ జాతీయ అవార్డు చిరంజీవి, పూడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్, ఉత్తమ నటుడు నాగచైతన్య, ఉత్తమ నటి రష్మిక, ఉత్తమ చిత్రం రాజు వెట్స్ రాంబాయితో పాటు పలు చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఈ అవార్డ్స్ ప్రధానోత్సవాన్ని ఉగాది రోజున ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం. 2025లో విడుదలైన తెలుగు సినిమాలకు గద్దర్ అవార్డ్స్ ను ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. స్పెషల్ అవార్డులు, స్పెషల్ జ్యూరీ, ఫీచర్స్ ఫిల్మ్ అవార్డులను అనౌన్స్ చేసింది. సినీ హీరోలు చిరంజీవిని ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, కమల్ హాసన్ ను పైడి జయరాజ్ అవార్డులతో సత్కరించనుంది ప్రభుత్వం. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు రమేష్ ప్రసాద్ కు, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు అశ్విని దత్, ఏఎన్ఆర్ అవార్డు జయసుధా, టిఎల్ కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి, సి నారాయణ రెడ్డి అవార్డు సుద్దాల అశోక్ తేజ, బిఎన్ రెడ్డి అవార్డు సింగీతం శ్రీనివాసరావులు దక్కించుకున్నారు. శ్రీ కొనిదెల చిరంజీవి, పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ శ్రీ కమల్ హాసన్, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సింగీతం శ్రీనివాసరావు గారు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్, టిఎల్ కాంతారావు అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ ఆర్టిస్ట్ శ్రీ ఆర్ నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఫిల్మ్ పర్సనాలిటీ అదర్ దెన్ ఆర్టిస్ట్ తెలుగు సినిమా శ్రీ రమేష్ ప్రసాద్ గారు, సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు పోయట్ రైటర్ ఆఫ్ తెలుగు సినిమా శ్రీ సుద్దాల అశోక్ తేజ, అఖిలే నాగేశ్వరరావు ఫిల్మ్ అవార్డు ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ ఫిమేల్ శ్రీమతి జయసుధ. సినిమాల్లోని వివిధ విభాగాలకు అవార్డులను ప్రకటించింది జ్యూరీ. సంగీత దర్శకుడు మార్కు రాబిన్, గాయకుడు అనురాగ్ కులకర్ణి, గాయని సాహితీ చాగంటి, బాలనటుడు మాస్టర్ రోహన్, కథా రచయిత గుణశేఖర్, స్క్రీన్ ప్లే అనిల్ రావిపూడిలను అవార్డులకు ఎంపిక చేశారు. సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, ఆడియోగ్రాఫర్ ఎంఆర్ రాధాకృష్ణన్, కొరియోగ్రాఫర్ సందీప్, ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి, మేకప్ ఆర్టిస్ట్ గోవిందరాజు, కాస్ట్యూమ్ డిజైనర్ చంద్రకాంత్, యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఉత్తమ అవార్డులను సొంతం చేసుకున్నారని తెలిపారు ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మార్క్ కే రాబిన్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ అనురాగ్ కులకర్ణి, బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ సాహితీ చాగంటి, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ మాస్టర్ రోహన్ రాయ్, బెస్ట్ స్టోరీ రైటర్ గుణశేఖర్ గారు, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ అనిల్ రావిపూడి గారు, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని, బెస్ట్ ఎడిటర్
Sri Shekhar Prasad Garu, Best Audiographer, Sri M.R. Radhakrishnan, Best Choreographer, Sri Ata Sandeep, Best Art Director, Sri Totakarni Garu. ఫీచర్ ఫిల్మ్స్ లో ఉత్తమ చిత్రాలుగా రాజు వెడ్స్ రాంబాయి, దండోరా, ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమాలు నిలిచాయి. బెస్ట్ యాక్టర్ నాగ చైతన్య, యాక్ట్రెస్ రష్మిక, దర్శకుడు సాయిలను ఎంపిక చేశారు. ఉత్తమ సందేశాత్మక చిత్రం కోట్, ఉత్తమ ప్రజాదరణ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ నూతన దర్శకుడు సాయి మార్తాన్, బాలల చిత్రం అనగనగా సహాయ నటుడు శివాజీ, సహాయ నటి భూమిక దక్కించుకున్నారని తెలిపారు జ్యూరీ మెంబర్స్. ఫస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం రాజు వెడ్స్ రాంబాయి, సెకండ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం దండోరా, థర్డ్ బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, బెస్ట్ ఫ్యూచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిం గోస్ టు తండే, బెస్ట్ డైరెక్టర్ goes to Saidu, best leading actor goes to Naga Chaitanya, best leading actors Rashmika Mandana. స్పెషల్ జ్యూరీ అవార్డులు శ్రీరాజ్ రాచకొండ, చైతు జొన్నలగడ్డ, రోషన్, అనంతికలు గెలుచుకున్నారు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫిలిం దర్శకుడు బడుగు విజయ్ కుమార్ తీసిన యూనిటీ, బెస్ట్ షార్ట్ ఫిలిం వనజీవి రామయ్య అవార్డులు దక్కించుకున్నాయి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ లో కరీంనగర్ కు చెందిన డాక్టర్ పొన్నం రవిచంద్ర డాక్యుమెంటరీ విభాగంలో పురస్కారాన్ని సాధించారు. బాలీవుడ్ లో 300కు పైగా సినిమాలలో నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన పైడి జయరాజ్ జీవన చిత్రంపై డాక్టర్ పొన్నం రవిచంద్ర రూపొందించిన ద ఫస్ట్ యాక్షన్ హీరో డాక్యుమెంటరీ 2వ అవార్డు గెలుచుకుంది. పొన్నం రవిచంద్ర కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి 8 ఏళ్ల నుంచి అధ్యక్షుడిగా ఉంటూ అత్యుత్తమ సినిమాల ప్రదర్శనతో యువతలో సినిమా కళ పట్ల ఆసక్తిని కలిగించే దిశగా కృషి చేస్తున్నారు. పొన్నం రవిచంద్రకు గద్దర్ ఫిల్మ్ అవార్డు రావడంతో శుభాకాంక్షలు తెలిపారు సినీ అభిమానులు. ఈ నెల 19న ఉగాది రోజున గద్దర్ సినిమా అవార్డులు ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారు.